అందరికీ నమస్కారం. ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ససా యాప్లో మార్చి 2025 డేటాను ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం మనకు ససా యాప్ లేటెస్ట్ వర్షన్ అవసరమవుతుంది. ససా యాప్ లేటెస్ట్ వర్షన్ కోసం నా వాట్సాప్ ఛానల్ గోవిందు స్కూల్ అప్డేట్స్ని సెర్చ్ చేయండి. నా వాట్సాప్ ఛానల్లో ఇక్కడ ససా యాప్ లేటెస్ట్ వర్షన్ లింక్ అందుబాటులో ఉంటుంది. ఈ లింక్ను క్లిక్ చేసి ససా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోగలరు. ససా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ను ఓపెన్ చేయండి. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతూ ఉంది. యూజర్ ఐడి క్యాపిటల్ SE అని టైప్ చేసి _ టైప్ చేసి మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది ససా యాప్ యొక్క యూజర్ ఐడిగా మనం తీసుకోవాలి. పాస్వర్డ్ క్యాపిటల్ PWD @1234. ఇది కామన్గా అన్ని పాఠశాలలకు కామన్ పాస్వర్డ్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా 28 - 4 24 ఇలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాల యొక్క డేటా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మార్చి నెల థీమ్ అవాయిడ్ SUPS ప్రమోట్ రీయూజబుల్స్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. సో మనము మార్చి నెల డేటాను సబ్మిట్ చేయడానికి స్టార్ట్ ససా యాక్టివిటీ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొదట నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్. సో మార్చి నెలకు సంబంధించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అలాగే బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఉంటే ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్. సో ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఉంటే ఇక్కడ ఎస్ క్లిక్ చేయాలి. అలాగే ఆ రిప్రజెంటేటివ్స్ యొక్క డిసిగ్నేషన్ని సెలెక్ట్ చేయాలి. అంటే చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హానరబుల్ మినిస్టర్, MP, MLA, అలాగే అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే సర్పంచ్, వార్డు మెంబర్, ఇలా లేదంటే అదర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఆఫీసర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉంటే ఆఫీసర్స్ అని సెలెక్ట్ చేసి ఆ ఆఫీసర్ నేమ్ అలాగే ఆ ఆఫీసర్ యొక్క డిజిగ్నేషన్ని మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే DEO, MEO ఇలా అన్నమాట. తర్వాత ఇక్కడ ఫోటోని అడుగుతూ ఉంది. అంటే అక్కడ పార్టిసిపెంట్స్తో కలిపి ఆ ఆఫీసర్స్ లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరితో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఇక్కడ మనము యాడ్ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం ఫోటో సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అంటే మన మొబైల్లో ఆల్రెడీ ఫోటో తీసి ఉంచుకుంటే ఆ ఫోటోని అప్లోడ్ చేయడం కోసం చూజ్ ఫ్రమ్ గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా అట్ ఏ టైం మనము ఫోటోని తీయాలి అనేటికంటే
క్యాప్చర్ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛతా ప్లెడ్జ్. స్వచ్ఛతా ప్లెడ్జ్ని ఎంతమంది చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. వెదర్ స్వచ్ఛతా ప్లెడ్జ్ టేకెన్ అప్ అంటే స్వచ్ఛతా ప్లెడ్జ్ని చేశారా అనేటువంటిది మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, స్వచ్ఛతా ప్లెడ్జ్లో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత వెదర్ క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్ టేకెన్ అప్ అంటే మన పాఠశాల యొక్క క్లాస్ రూమ్స్ని శుభ్రపరచడం కోసం మనం డ్రైవ్ని కండక్ట్ చేసి ఉన్నామా లేదా అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్లో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ టేకెన్ అప్ మన పాఠశాలలో గ్రీన్ క్యాంపస్ అనేటువంటిది అంటే ట్రీ ప్లాంటేషన్ ఆర్ గార్డెనింగ్ కండక్ట్ చేశామా లేదా అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ సప్లింగ్స్ ప్లాంటెడ్, సో ఎన్ని ఇక్కడ ప్లాంట్స్ని మనము నాటామో ఆ నెంబర్ని ఎంటర్ చేసి మనం ప్లాంట్స్ని నాటుతున్నప్పుడు తీసినటువంటి ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్, సో ఇక్కడ మండల్ లెవెల్లో స్వచ్ఛ స్కూల్ కంటెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఆ స్వచ్ఛ స్కూల్ కంటెస్ట్లో మన పాఠశాల పార్టిసిపేట్ చేసి ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయాలి. వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ టేకెన్ అప్, సో మన పాఠశాలలో ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేశామా లేదా అనేటువంటిది సెలెక్ట్ చేయాలి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేటెడ్, ఎంతమందికి మనం అవేర్నెస్ క్రియేట్ చేశాము ప్లాస్టిక్ ఫ్రీ పైన అనేటువంటిది నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, సో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ పైన ట్రైనింగ్ అనేటువంటిది స్టూడెంట్స్కి ఇచ్చామా లేదనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎస్ అని సెలెక్ట్ చేసినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్ ఇచ్చామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛత కండక్టెడ్ అంటే మన పాఠశాలలో ఆర్ట్ కాంపిటీషన్ కానీ క్విజ్ కాంపిటీషన్ కానీ కండక్ట్ చేశామా లేదా అనేటువంటిది ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ కండక్ట్ చేసినప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారనేటువంటి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సో ఆ కాంపిటీషన్ జరిగినప్పుడు తీసినటువంటి ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్, హ్యాండ్ వాషింగ్ మరియు హైజీన్ పైన స్వచ్ఛత పైన అవేర్నెస్ అనేటువంటిది స్టూడెంట్స్కి మనం కలిగించామా అనేటువంటిది మనం సెలెక్ట్ చేయాలి. సో ఎంతమంది స్టూడెంట్స్కి అవేర్నెస్ అనేటువంటిది కండక్ట్ చేస్తాము అనేటువంటిది అక్కడ ఆ నంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ టేకెన్ అప్, సో ఇక్కడ మన పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల ర్యాలీని స్టూడెంట్స్ మార్చింగ్ విత్ క్లీన్లీనెస్ స్లోగన్స్ అంటే క్లీన్లీనెస్కు సంబంధించినటువంటి స్లోగన్స్ను పట్టుకొని స్వచ్ఛ పాఠశాల ర్యాలీని కండక్ట్ చేశామా లేదా అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎస్ అని సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, ఎంతమంది స్వచ్ఛ పాఠశాల ర్యాలీలో పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆ ర్యాలీకి సంబంధించినటువంటి ఫోటోని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్, అంటే
ఇక్కడ క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్. సో పబ్లిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్లిక్ ఏరియాస్లో ఏవైనా క్లీనప్ డ్రైవ్స్ని మన పాఠశాల విద్యార్థులతో చేపట్టామా అనేటువంటిది ఇక్కడ మనము సెలెక్ట్ చేయాలి. ఎస్ అని సెలెక్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్. సో ఈ క్లీనప్ డ్రైవ్లో ఎంతమంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు అనేటువంటిది నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ టేకెన్ అప్. సో మన పాఠశాలలో ఫుడ్ వేస్ట్ కాకుండా క్యాంపెయిన్ చేశామా లేదా అనేటువంటిది, రెడ్యూసింగ్ ఫుడ్ వేస్ట్ ఇన్ స్కూల్స్. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఆ క్యాంపెయిన్ చేస్తుంటే ఎస్ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఉంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెడ్. సో ఈ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారనేటువంటిది ఇక్కడ నెంబర్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చివరి క్వశ్చన్, వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్ పైన స్టూడెంట్స్కి వర్క్షాప్ అనేటువంటిది కండక్ట్ చేశామా లేదా. సెట్టింగ్ అప్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్. మన పాఠశాలలో కంపోస్టింగ్ పిట్స్ అనేటువంటిది చేశామా లేదా అనేటువంటిది ఇక్కడ మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ కంపోస్టింగ్ పిట్స్ ఎగ్జిస్టింగ్. మన పాఠశాలలో ఎన్ని కంపోస్టింగ్ పిట్స్ ఉన్నాయనేటువంటిది ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆ కంపోస్టింగ్ పిట్స్కు సంబంధించినటువంటి ఫొటోస్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటా పైన క్లిక్ చేసినట్లయితే మన డేటా సబ్మిట్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అనేటువంటి దానిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసినటువంటి డేటా మన మొబైల్లో సేవ్ అవుతుంది తప్ప ఆన్లైన్లో సబ్మిట్ కాదు. ఒకవేళ ఏమైనా సర్వర్ ప్రాబ్లమ్స్, నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సబ్మిట్ ఆఫ్లైన్ డేటా పైన క్లిక్ చేసి ఆ తర్వాత మనము సబ్మిట్ ఆన్లైన్ డేటా పైన క్లిక్ చేయవచ్చు. సో ఇలా సబ్మిట్ ఆన్లైన్ డేటా పైన క్లిక్ చేసినప్పుడు మన డేటా అనేటువంటిది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి నెల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సంబంధించిన డేటాను మనము ససా యాప్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.